Assalamualaikum warahmatullahi wabarakatuh. How are you all? I also is safe. You all are safe there by the grace of God. God's hand is on our head. మీరందరూ క్షేమంగా ఉన్నారుగా, నేను కూడా క్షేమంగా ఉన్నాను. మీకు నేను చెప్పాను కదండి, టికెట్ చేంజ్ చేసేదానికి వెళ్తున్నాను అని, రిటర్న్ చేసి ఇంకో టికెట్ తీసుకోవాలని చేంజ్ చేశాను, వెళ్ళే ప్లాన్ అని. అది ఏమో టికెట్ మండే దొరకలేదు నాకు, 25కి 26కి దొరికింది. 26కి ఏమో నేను బయలుదేరి అక్కడ ఏమో విజయవాడలో పని చూసుకొని 1st తారీఖు రాత్రి ఏమో బండి ఎక్కి సండే నైటు మండే మార్నింగ్కి ఇక్కడ ఉంటాను. అందరూ నా జర్నీకి మీరందరూ ప్రే చేయండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని. జర్నీకి మీరు ప్రే చేయండి. నాకు ఏంటంటే నాకు నవ్వు వస్తుంది, దేని గురించి నేను హ్యాపీ ఉన్నాను అది అంతా ఎందుకులేండి. ఇంకా ఏంటంటే నేను ఇప్పుడే కొంచెం ఫేస్ వాష్ చేస్తున్నాను అంతే. ఎంత డ్రైనెస్ వచ్చేసింది ఫేస్లో. నేను ఒక క్రీమ్ రాయను, నైట్ క్రీమ్ రాయను, ఏం పౌడర్ గట్రా రాయను, కాటికా పెట్టను, ఏం పెట్టను, లిప్స్టిక్ పెట్టను, ఏం పెట్టను. ఓన్లీ సింపుల్ ఫేస్ ఉంటుంది నాకు. ఏం క్రీమ్లు ఏం రాయనండి. అందుకే నాకు డ్రై స్కిన్ కూడా వచ్చేసినట్టుంది. ఇటు డ్రైనెస్ అది వచ్చేసింది. ఏం క్రీమ్లు ముందు నుంచి నేను ఏం వాడను, నేను మేకప్ చేయను, నేను ఏం చేయను. నేను అసలు ముందు అయితే మా ఆయన గారు ఉన్నప్పుడు కూడా నేను గాజులు కూడా తొడగలేదు. ఈ మామూలు గాజులు రోజు పూలు పెట్టుకోవాలా అవన్నీ నాకు ఇష్టం ఉండేది కాదు, నేను పెట్టుకునేది కాదు. అలాగా నాకు అంత ఇది లేదు, షోక్ లేదు. ఇది తొడుక్కొని బట్టలు వేసుకొని మంచి అంతా వేసుకొని ఆర్నమెంట్స్ ఇవన్నీ వేసుకొని ఉండాలంటే నాకు ఇష్టం ఉండదు. ఎలాగో నేను జీవితం అంతా ఇలాగే గెట్టేసాను, ఇలాగే గెట్టేస్తాను. ఇంకా ఏం షోకులు గీకులు ఏం ఉండదండి నాకు. సింపుల్ పర్సన్. ఓన్లీ ఏదైనా ఉంటే నేను ఇంత నోరుతో నేను చెప్పేస్తాను, ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోను, మళ్ళీ ఉండదు నాకు మనసులో. ఏదైనా నాకు ఎవరు మనసు ఏమో బాధ పట్టించారంటే వాళ్ళకి మళ్ళీ నేను వాళ్ళకి మనసు బాధ పట్టేటాన్ని నేను ఇదే వదలను. అంత పట్టింతలో నాకు. మళ్ళీ ఏం చేయను, అలాగానే అన్నామా ఇవన్నీ. అది ఏంటి మంచిగా మాట్లాడితే, మంచితనంగా మాట్లాడితే ఇది మనసు తీసి ఇచ్చేస్తా చేతిలో. అలాంటిది మనిషి నేను. అన్నం భోజనాలు పిలిస్తే కూడా ఇన్ని పెట్టేస్తాను, తినుమని. వాళ్ళు వచ్చి తినేదాకా నాకు తృప్తి ఉండదు, నాకు హ్యాపీ ఉండదు. హ్యాపీగా ఉండాలి వాళ్ళు వచ్చి నాకు. నేను మా ఇంట్లో భోజనాలు కూడా చేస్తే బాగా తిని వెళ్ళాల. వాళ్ళు తినలేకపోతే నాకు ఇష్టం ఉండదు. తిని కడుపు నిండా వెళ్ళాల వాళ్ళు. అలాగ ఇష్టం నాకు. అందరికీ ఏమో నేను ఫ్రెండ్షిప్ పెట్టుకుంటా. అందరు ఎవరు ఫ్రెండ్షిప్ ఫోన్ చేస్తే కూడా లేకపోతే పద్దాక చేస్తాను నేను. వాళ్ళకి ఫ్రెండ్షిప్ పెట్టుకుంటా. వాళ్ళకి వదిలేని ఎవరికి ఒకసారితో 2 సార్లతో ఫోన్లు ఎవరైనా ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేస్తే కూడా నేను వదిలేను. నేను వాళ్ళకి మాట్లాడతా ఖచ్చితంగా. ఎందుకండి జీవితంలో ఉంటే ఆ నలుగురే కావాలా మనకి మోసుకొని వెళ్ళేది. ఆ నలుగురు ఇది ఉంటేనే మేము వెళ్ళేది శ్మశాన్ ఘాట్కి, ఖబరస్థాన్కి. లేకపోతే ఎలాగ వెళ్తాం మేము? ఎవరు తీసుకుని వెళ్ళాలా? నలుగురితో మంచితనంతో ఫ్రెండ్షిప్ పెట్టుకొని బాగుంటాను నేను అంతే. ఏదైనా ఉంటే నేను వాళ్ళకి జాబ్ కూడా చెప్పను. మనుషులు నేను తర్వాత ఫీల్ అవుతాను. వాళ్ళు ఏదైనా చెప్పేస్తే కూడా సడన్గా నాకు ఏంటి నేను ఇది చెప్పలేదు అది చెప్పలేదని నాకు నోరు రాదు, నేను చెప్పడానికి రాదు. ఏదైనా ఉంటే బాధపడతా అంతే. మనుషులు ఇది అవుతా, ఎదురు వాళ్ళకి చెప్పుకొని ఇది అవుతా అంతా. నేను నా ఏమో యూట్యూబ్ ఫ్యామిలీ మీరందరికీ నేను షేర్ చేయాలని షేర్ చేసినానండి. ఏదైనా మీ అందరికీ ఏదైనా చెప్పి నేను పట్టిస్తే మీ అందరూ నాకు క్షమించండి.
ఒక తల్లి అనుకుంటారు, చెల్లి అనుకుంటారు, అక్క అనుకుంటారు, ఆంటీ అనుకుంటారు, ఏమో అనుకుంటారు. ఏదో పిచ్చితనం చెప్పేసింది అనుకొని క్షమించండి. చాలామంది నాకు ఏమో యూట్యూబ్ వేస్తుంటే పాటలు వేస్తే కూడా ఏ వద్దు మీకు వయసుకి బాగలేదు ఉమ్రాకెళ్ళి వచ్చారు అది ఇది అని చెప్పారు. అది వదిలేశాను. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్లు రావట్లేదు. అప్పటి నుంచి అది ఉంటే ఏదో ఆశపడాను అది వేస్తే కొంచెం ఏమో సబ్స్క్రైబ్లు వ్యూస్లు వస్తాయని. వాళ్ళు వస్తే కానీ నాకు ఆ పిల్లడి దాకా అందుతాను అని నాకు ఆశ. అంటే ఆ పిల్లడి దాకా నా వీడియో అందితే నా ఫేస్ ఆ పిల్లోడిని చూసి గుర్తు పెడితే మీరందరికీ నేను రుణం పడి ఉంటా. నా పిల్లడికి మీరు కల్పితే నాకు నా పిల్లలకి అందరికీ మీరు కల్పిస్తే నేను దుఆ చేస్తాను. మీరందరికీ మీ అందరికి నేను రుణం పడి ఉంటా. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, కమెంట్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, బెల్ ఐకాన్ తక్కువ నొక్కాలి. ఓకే, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో అగైన్.